వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంటి లోపల ఉంటాం, ఇంటి లోపల డస్టే చూస్తాం, కానీ కిటికీలకి పట్టే డస్ట్ అసలు చూడలేం. చాలా సన్నటి దుమ్ము ఉంటుంది. ఆ గ్రిల్స్కి అయితే పట్టింది దుమ్ము చాలా మయానమైన కణాల్లోని చాలా ఉంది. మన సర్ఫ్లోని కొంచెం స్పాంజ్ చేసేసి ఇలా రుద్దితే వస్తుంది. చూడండి, ఇది మీకు కనబడుతుంది కదా. ఆ చక్కకు కూడా బాగా పట్టేసింది మడ్డిలాగా, అంటే ఇలా పుట్టుకుంటే అంటుకునేంత దుమ్ము ఉంది. మరి ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్న బయట గాలిని ఎప్పుడూ కూడా మనకి ఇంటి లోపల పంపేది కిటికీ ద్వారా కాబట్టి కిటికీలో కనపడినట్టు దుమ్ము ఉంటుంది. అది డస్ట్ అలా మనకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు పండగల పేరుతో చెప్పుకొని మరీ క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. చూసారు కదా, గ్లాస్లో కూడా ఎంత దుమ్ము వస్తుందో, బాగా బాగా అరలరలుగా పట్టేసింది. నాకైతే క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది. ఈ చెక్కకు పట్టేసింది, వర్షాలప్పుడు గట్ట చల్లు కొడుతుంది కదా, అలా చెక్కలకు పట్టేసింది కూడా బాగానే వదిలింది, శుభ్రం అయింది అనుకుంటున్నాను నేనైతే. చాలా పని సరిపోయిందండి. పండగ పనులు అంటే మేము అందరికీ డీప్ క్లీనింగ్ కదా, అందరూ చేసేసే ఉంటారు నాకు తెలిసి. నా పనులు కూడా పూర్తవుతున్నాయి. ఏదన్నా మనం ఒళ్ళోంచి పనులు చేసుకుంటే కొద్దిగా మనకు పని, ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది, చెప్పలేం. ఇలాంటి చిన్న చిన్న పనులు మనుషులు పెట్టినా సరే వాళ్ళు చేశారా, శుభ్రంగా చేయలేదా అనిపిస్తుంది. అయినా ఈ చిన్న చిన్న పనులకి ఎక్కువ టైం పట్టేస్తుంది, కానీ వర్కర్స్కి డబ్బులు ఇవ్వడమే తప్ప త్వరగా అవ్వదు. లాస్ట్కి కడిగిన తర్వాత ఇలా నీట్గా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.